తెలంగాణలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ తర్వాత జరగనున్న లోక్సభ ఎన్నికలను కూడా ప్రభావితం చేయబోతున్నాయా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఓసారి పరిశీలిస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు అనుకూలంగా లేని, తమ డిమాండ్లకు విలువివ్వని వారి పట్ల విద్యావంతుల్లో వ్యతిరేక భావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని గత కొంతకాలంగా ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ తరహా ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ఈ పరిణామం అధికార పక్షానికి శరాఘాతంగా మారడంతో పాటు బరిలో ఉన్న నేతల్లో తమ వాణిని బలంగా చట్టసభలో వినిపించే నేతకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డి పేరు నలుగురి నోళ్లలో నానుతోంది. గతంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా కీలకమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల శాతాన్ని పరిశీలించినప్పుడు విద్యావంతుల ఓట్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా పడినట్టు తెలిసింది. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా ఓట్లు వేసే విద్యావంతుల సంఖ్య అధికంగా ఉంది. ఏదేమైనా విద్యావంతులు తమ ఓటు అస్త్రాన్ని తమకు అనుకూలంగా లేని వారిపై ప్రయోగిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే కాంగ్రెస్ పార్టీకి 25% పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ కు 32.5 ఓట్లు దక్కాయి. బీజేపీకి 16.25% ఓట్లు వచ్చాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పక్కన పెడితే నేరుగా ఓటింగ్ లో పాల్గొనే ఓటర్ల విషయానికి వచ్చినా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థికే పరిస్థితి అనుకూలించవచ్చునని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,90,082 ఓట్లున్నాయి. ఇందులో 36,739 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల ఓట్లున్నాయి. వారి కుటుంబ సభ్యుల ఓట్లతో కలిపి చూస్తే ఈ సంఖ్య దాదాపు 60,000కు పైగానే ఉంది. ఈ లెక్కలన్నీ అధికార టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరంగా మారాయి. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక్క సిరిసిల్లలో తప్ప మరెక్కడా పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్ఎస్ కి మెజారిటీ దక్కలేదు. కేటీఆర్ కు సైతం పోస్టల్ బ్యాలెట్ లో కేవలం 71 ఓట్ల మెజారిటీనే లభించింది. గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, సిద్దిపేటలో మరో ముఖ్య నేత హరీష్ రావుకు కూడా పోస్టల్ బ్యాలెట్లలో 100 ఓట్ల కన్నా మెజారిటీ కనిపించలేదు. దీన్ని బట్టి విద్యావంతుల ఓటింగ్ సరళ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పట్టభద్రుల్లో నిరుద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాల కల్పన జరగలేదు. వచ్చిన నోటిఫికేషన్లు కూడా కోర్టు కేసులతో వివాదాస్పదమయ్యాయి. నిరుద్యోగ భృతిస్తామన్న ఎన్నికల హామీని కూడా పరిశీలన పేరుతో తాత్సారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా పరిణమించవచ్చునని విశ్లేషణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల గత అనుభవాలు, వారి సామర్థ్యం వంటి వాటిని ఓటు వేసే ముందు విద్యావంతులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్ ఎలా నెట్టుకొస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది. హిందుత్వ నినాదంతో ఎన్నికలకు వెళ్తోన్న బీజేపీ అభ్యర్థి సుగుణాకర్ రావుకు ఎందరు ఓటర్లు జై కొడతారో చూడాలి. మరోవైపు మాజీ జర్నలిస్ట్ రాణి రుద్రమదేవి కూడా ఈ ఎన్నికల బరిలో నిలిచారు. నిరుద్యోగుల సమస్యలు ప్రధాన ఎజెండాగా ఆమె ప్రచారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో పట్టభద్రులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అన్నదే ఆసక్తికర అంశం.